26వ అధ్యాయము 12-13 వచనాలు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. ఏమర్థమైంది మీకు? ఇస్సాకు బహు గొప్పవాడు, గొప్ప ఆస్తిపరుడు, ఐశ్వర్యము గలవాడు. ఆ ఇస్సాకు పుట్టినవాడే యాకోబు. అర్థం చేసుకోండి, యాకోబు ఓ ధనవంతుని కుమారుడు. యాకోబు జీవితంలో ఏ లోటు లేదు, అన్నీ అనుభవించిన వాడే, భోగభాగ్యములను పొందుకున్నవాడే. కానీ చేసిన తప్పు వల్ల ఇప్పుడు ఒంటరి కావాల్సి వచ్చింది. సహోదరి, సహోదరుడా, ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను చేసిన తప్పు వల్ల అందరికీ దూరం అయిపోయాను, నేను చేసిన పాపం వల్ల అందరినీ పోగొట్టుకున్నాను, నేను చేసిన మోసం బయటపడింది కాబట్టి నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు, నా తప్పే, నా తప్పటి అడుగే, నా తప్పుడు నిర్ణయమే ఈరోజు నన్ను ఒంటరిని చేసేసింది, ఏకాకిని చేసింది. ఒకప్పుడు అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, కానీ ఈరోజు అందరినీ పోగొట్టుకున్నా, అన్నీ పోగొట్టుకున్నా, అనాథగా మిగిలిపోయా. నాలాంటి వాడిని దేవుడు కనికరిస్తాడా? తప్పుడు తడకగా మిగిలిపోయిన నన్ను దేవుడు దర్శించి దీవిస్తాడా అనే ప్రశ్న మీరు వేస్తున్నట్లయితే జవాబు యాకోబే ఇస్తున్నాడు. తప్పు చేశాడు, తరమబడుతున్నాడు, పారిపోతున్నాడు. కానీ యాకోబుకు అర్థమైంది ఏమిటంటే, ఎక్కడికి వెళ్ళాలి? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మరణ భయంతో పారిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళాలి? నా భవిష్యత్తు ఏం కాబోతుంది? నా జీవితం ఎక్కడికి చేరబోతుంది? ఎన్నెన్నో ప్రశ్నలు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా, నా జీవితంలో చాలా ప్రశ్నలు, ఎలా నా బిడ్డలను చదివించుకోవాలి అర్థం కావట్లా, అయోమయం, అనారోగ్యంతో అల్లాడిపోతున్నాను, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా రోగం మాత్రం తగ్గటం లేదు, అంతా అయోమయంగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. ఎలా ముందుకు సాగాలో నాకు అర్థం కావట్లా, పూట ఎలా గడుస్తుందో నాకు అర్థం కావట్లా, ఉద్యోగం ప్రమాదంలో పడింది, తీసేస్తానంటున్నారు, ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలో అర్థం కావట్లా, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాను, ర్యాంక్ వస్తుందని ఆశించి భంగపడిపోయాను, ఎలా భవిష్యత్తును ఎదుర్కోవాలో నాకు అర్థం కావట్లా. నా కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి, నా బిడ్డలతో సమస్యలు ఉన్నాయి, భర్తతో సమస్య ఉంది, భార్యతో సమస్య ఉంది, బంధువులతో సమస్య, ఏమిటో నా జీవితం అంతా సమస్యల వలయంలో చిక్కుకుపోయింది. ఎలా నేను బయటపడగలను? ఎలా మంచి భవిష్యత్తు నేను చూడగలను అనే ప్రశ్న నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఈ ప్రశ్నలు ఆల్మోస్ట్ యాకోబు కూడా ఉన్నాయి. నా భవిష్యత్తు ఏమిటి? అగోచరం. అటువంటి సమయంలో యాకోబుకి ఎవరు జ్ఞాపకం వచ్చారంటే, దేవుడు జ్ఞాపకం వచ్చాడు. ఎవరు దర్శించారయ్యా అంటే, దేవుడు యాకోబును దర్శించాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎంత దుర్మార్గుడివైనా, ఎంతగా దేవునికి దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నా, నీకు ఒక శుభవార్త. ఏమిటి? నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమ ఇంత కూడా తగ్గలేదు. నీ పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమీ మారలేదు. ఏదో విధంగా నిన్ను తన వైపుకు ఆకర్షించుకోవాలని, ఏదో విధంగా తను నిన్ను చేర్చుకోవాలని ఆశపడుతూనే ఉన్నాడు. అదే జరిగింది.